నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బంద్ దోశలండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా ఉంటాయండి. మనకి ఇంట్లో రుబ్బులేమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏ టిఫిన్ చేసుకోవాలో తోచినప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఈ మూడు కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు రాగి పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవచ్చు. అచ్చంగా రాగి పిండితో చేసే కన్నా కొంచెం బొంబాయి రవ్వ కలుపుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి, స్పంజీలాగా. ఇక్కడ అవసరమైతే కొద్దిగా నీళ్ళైనా పోసుకోవచ్చు, లేదంటే మరి కొంచెం పెరుగైనా వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ పిండి నానేసరికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత టమాటాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండును కూడా పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచా వరకు మెంతులను కూడా వేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నీరంతా ఇంకిపోయి టమాటాలు గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో పోపు ఏమీ వేయనవసరం లేదండి. ఈ బందోసల్లోకి ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది చేసినప్పుడు మాత్రం ఇలా తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు పిండి చూద్దాము. ఇలా నానిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సగం వరకు వేసుకొని మిగతా సగం మళ్ళీ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ మాత్రం చాలా తక్కువగా పడతాయండి. ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సోడా ఉప్పు వేసుకోవడం వలన బంద్ దోశలు చక్కగా పొంగుతాయండి. మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి పిండిని ఏమీ పులియబెట్టట్లేదు కదా, అందుకని కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. మరీ లూజ్గా చేసుకోవద్దు. ఒకవేళ మీకు లూజ్ అనిపించింది అనుకోండి, కొద్దిగా రవ్వని కానీ లేదా రాగి పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కళాయికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మనకి వేగినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 గంటల వరకు పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తక్కువ టైమే పడుతుందండి ఇది ఉడకడానికి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి, ఎందుకంటే కళాయి చిన్నగా ఉంటుంది. అదే కాక లోపల వరకు ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. వీటిని ఇలా చిన్న కళాయిలో వేసుకుంటేనే బన్ షేప్లో చక్కగా వస్తాయండి. చిన్న కళాయి లేకపోతే పెద్ద దాంట్లో అయినా దిబ్బ రొట్టెల్లాగైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.